పోతున్నాం. అండ్ ఆ ట్రిగ్గర్స్‌లో ఫస్ట్ థింగ్ బిఫోర్ ట్రిగ్గర్స్, రైట్? సో, ఇప్పుడు ఈ ట్రిగ్గర్స్‌లో మోస్ట్‌లీ ఒక 7-10 డేస్ యావరేజ్‌గా టైమ్ అయితే స్పెండ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఒక 2-3 డేస్ ఇనిషియల్‌గా బిఫోర్ ట్రిగ్గర్స్‌లో అండ్ దెన్ ఆఫ్టర్ 4-5 ఆర్ 6 డేస్ మ్యాక్స్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్. ఈ డ్యూరింగ్ ఈ 7 డేస్ టు 10 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో, దీంట్లో మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ సినారియోస్ డిస్కషన్ చేస్తాం. మీరు ఎగ్జాక్ట్‌గా ఆ సినారియోస్ రిలేటెడ్ వాటిని ప్రాక్టీస్ చేసి, వాటిని మీరు మీ ఓన్‌గా కంప్లీట్ చేయగలిగితే, ఇంటర్వ్యూలో ఇచ్చే అపెక్స్ కోడ్ కూడా మీరు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. రైట్? ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో ఏవైతే క్వెషన్స్ అడుగుతారో ట్రిగ్గర్ రాయమని చెప్పేసి, అవి సిమిలర్ టు మనం ఇక్కడ నేర్చుకునేటివే. సో, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో నేను మనం ఏవైతే సినారియోస్ ప్రాక్టీస్ చేస్తామో అవే సినారియోస్, అవే ఇంకా కంప్లీట్ ఈవెన్ ఆబ్జెక్ట్ వైస్ కూడా అదే ఉంటుంది. ఆబ్జెక్ట్, ఫీల్డ్ వైస్ కూడా అలానే ఉంటాయి. డిఫరెన్షియేషన్ ఏముండదు. మహా అంటే ఫీల్డ్ నేమ్ చేంజ్ అవుతదేమో కానీ, అవే అకౌంట్ ఆబ్జెక్ట్, అదే ఆపర్చునిటీ, అదే కాంటాక్ట్, అదే లీడ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం చేసే ట్రిగ్గర్స్ ప్రాక్టీస్ అయితే సినారియోస్ ఉన్నాయో, సేమ్ అవే మీకు ఇంటర్వ్యూ టైమ్‌లో కూడా ట్రిగ్గర్ కోడ్ ఎక్స్‌పెక్టేషన్ చేస్తారు. సో, ఇక్కడ ఏదైతే ట్రిగ్గర్స్ మనం నేర్చుకుంటామో, వాటిని ఆ సినారియోస్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి, మీ ఓన్‌గా కోడ్ చేసేలా ప్రాక్టీస్ చేయండి. రైట్? సో, దీనివల్ల ఏంటి అంటే, సపోజ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ మీరు మీ ఓన్‌గా ఇవ్వాలి అనుకున్నా, ఇది యూజ్ అవుతుంది. సో, మేబీ మీరు ఇంటర్వ్యూ గ్రూప్‌లో ఉండే ఉంటారు. ఆ షెడ్యూలింగ్ గ్రూప్‌లో. ఒకసారి అక్కడ ప్రీవియస్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళని అడగండి. మోస్ట్‌లీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎలాగో కోడ్ రాయలేరు. బట్ ఏంటంటే, అవే ఇంటర్వ్యూ క్వెషన్స్, సారీ, అవే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వెషన్స్ మాత్రమే వాళ్ళకి అడుగుతున్నారు. ఎక్స్‌ట్రా అడగట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన వాళ్ళతోని ఒక్కొక్కరితోని నేను ఇండివిడ్యువల్‌గా 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యున్నాను. సో, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో సిమిలర్ క్వెషనే. ఏది? రిలేటెడ్ టు ద ట్రిగ్గర్స్. ఒకవేళ పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ చేయడం. అండ్ ఇవన్నీ సినారియోస్ మనం స్పెసిఫిక్‌గా ట్రిగ్గర్స్‌లో ఏం మాట్లాడుకోవట్లేదు. మీరు ఏవైతే ఫ్లోస్ టైమ్‌లో బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్లోస్ మనం నేర్చుకున్నామో, ఆ 2 ఫ్లోస్‌లో ఏవైతే సినారియోస్ మనం ప్రాక్టీస్ చేసామో, అవే సినారియోస్ ట్రిగ్గర్‌లో చేస్తాం. అండ్ అవే సినారియోస్ మీకు ఇంటర్వ్యూలో కూడా వస్తాయి. ఇంకా అస్సలు డిఫరెన్షియేషన్ ఒక్కటి కూడా ఉండదన్నమాట. కరెక్ట్‌గా కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎవరితోనైనా మాట్లాడి చూడండి. ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో మీకు ట్రిగ్గర్స్ కూడా ఏమడిగారు ఏంటి అనేసి. ఇన్ కేస్ వాళ్ళకేమైనా గుర్తుంటే చెప్తారు. లేదా మీ ఇంటర్వ్యూ టైమ్‌లోనే మీకు క్లారిటీ వస్తది. బట్ అప్పటికి మీకు లేట్ అయిపోద్ది. మీరిప్పుడు నేర్చుకోకపోతే అప్పటికి లేట్ అయిపోద్ది కాబట్టి, అందుకే వాటెవర్ ట్రిగ్గర్ సినారియోస్ మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అండ్ నేను చెప్తున్నానో, ఆ సినారియోస్‌ని చాలా స్ట్రిక్ట్‌గా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీ అయిపోద్ది. ఇన్ కేస్ మీరు ప్రాక్సీ వద్దు, ఓన్‌గా ఇంటర్వ్యూ ట్రై చేయాలి అనుకున్నప్పుడు అవే అడుగుతారింక. అంతకు మించి ఎక్స్‌ట్రా మీరు సపోజ్ ఒక 10 ఇంటర్వ్యూస్ ఇస్తే అందులో 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్‌లో మేబీ డిఫరెంట్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. బట్ 8 ఇంటర్వ్యూస్‌లో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన సినారియోస్‌లో నుంచి ఒక ట్రిగ్గర్ అయితే మీకొస్తుంది డెఫినైట్‌లీ. అండ్ ఇంటర్వ్యూస్‌లో ఫస్ట్ థింగ్ ఒక 1 ఆర్ 2 రిలేటెడ్ సెక్యూరిటీ క్వెషన్స్ అడుగుతారు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్. దాని తర్వాత ట్రిగ్గర్ కోడ్ రాయాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా ట్రిగ్గరే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. రైట్? సో, అపెక్స్ ట్రిగ్గర్‌లో మనం ఇక్కడ మాట్లాడుకున్న అదే ఏదో ఒక ట్రిగ్గర్ మీకు అక్కడ అడుగుతారు. ఆ ట్రిగ్గర్ రాయగలిగితే మీరు 60% టైమ్ అయిపోయినట్టే. రైట్? విచ్ మీన్స్ 60% ఆఫ్ సెలక్షన్ అయిపోయినట్టే. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ఆన్సర్స్ థియరిటికల్‌గా ఇంకా మీ ప్రిపరేషన్ బేసిస్‌లో ఆన్సర్ చేయొచ్చు. బట్ థియరీ కోడ్ రాయడమే మీరు చేయలేకపోతే ఇంకా ఇబ్బందవుద్ది. సో, ఫస్ట్ థింగ్ మనం ట్రిగ్గర్ రాయాలి. ఇది ఒక క్లాస్ కదా! సో, ట్రిగ్గర్ ఎలా రాస్తామో చూద్దాం. ఫైల్‌లోకెళ్ళిన తర్వాత మనకిక్కడ న్యూ ఉంది కదా! న్యూ క్లిక్ చేస్తే మనం ప్రీవియస్‌గా అపెక్స్ క్లాస్‌ని క్రియేషన్ చేసాం. దాని అండర్‌లో అపెక్స్ ట్రిగ్గర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. అండ్ ఎలా అయితే మీకు క్లాస్‌కి నేమ్ ఉందో అలానే ట్రిగ్గర్‌కి కూడా ఒక నేమ్ ఇవ్వండి. సపోజ్ మనం ఇప్పుడు లెట్స్ కన్సిడర్ అకౌంట్ ఆబ్జెక్ట్ మీద మనం ట్రిగ్గర్ రాస్తున్నాం. లేదా కాంటాక్ట్ లేదా ఆపర్చునిటీ. సో, ఏ ఆబ్జెక్ట్ మీద మీరు ట్రిగ్గర్ రాస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఫస్ట్ యాడ్ చేయండి. సపోజ్ కాంటాక్ట్ అండ్ తర్వాత ట్రిగ్గర్. ఇలా నేమ్ ఇవ్వండి. ఇది ప్రాపర్ నేమింగ్ అన్నమాట. ఎందుకు ఇదే ఇవ్వాలి అంటే మీరు మీ ఓన్‌గా టెస్ట్ కాంటాక్ట్, కాంటాక్ట్ టెస్ట్ ఇలా ఇచ్చినా వర్క్ అవుద్ది. బట్ అందరూ డెవలపర్స్ యూజ్ చేసే నేమింగ్ ఫార్మాట్ ఇదన్నమాట. కాంటాక్ట్ ట్రిగ్గర్ ఎంత మీనింగ్‌ఫుల్ ఉంది. సో, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద ఇది ట్రిగ్గర్ అని చెప్పేసి ఈజీగా తెలిసిపోతుంది. మీరు అలా కాకుండా వేరే ఏదో నేమ్ ఇస్తే తెలీదు కదా! అది ఏ ఆబ్జెక్ట్ మీద ఉన్న ట్రిగ్గర్ ఏంటి అనేసి. అందుకే ప్రాపర్ నేమింగ్ ఇలా ఇవ్వండి. నెక్స్ట్ ఆపర్చునిటీ అయితే ఇక్కడ ఆపర్చునిటీ రావాలి. లీడ్ అయితే లీడ్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే ట్రిగ్గర్ ఫ్లోని ఒక ఆబ్జెక్ట్ మీద సెలక్షన్ చేసాం కదా! విచ్ మీన్స్ ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతే, ఆబ్జెక్ట్ ఎడిట్ అవుతే, మనం ఆ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేసాం. అలానే మన ట్రిగ్గర్ కూడా సేమ్ అదే ఫ్లో.
సేమ్ ఫ్లో లానే ఇది కూడా ఏ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ అవుతే ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ ఎడిట్ అవుతే మనం ఈ ట్రిగ్గర్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికోసం ఏ ఆబ్జెక్ట్ అనుకుంటున్నారో అది సెలెక్షన్ చేయండి. సో మనకు కాంటాక్ట్ కాబట్టి లెట్స్ గో విత్ కాంటాక్ట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే డూప్లికేట్ రికార్డ్ ఐడి అంటున్నారు. మేబీ ఆల్రెడీ నాకు ఒక ట్రిగ్గర్ ఉండే ఉంటుంది. సో ఒకసారి నేను నేమ్ వేరే ఇచ్చేస్తా బెటర్. మీరు మాత్రం ఇలా ఇవ్వకండి ట్రిగ్గర్. అండ్ గుర్తుంచుకోండి, నేను ఇక్కడ మల్టిపుల్ ట్రిగ్గర్స్ రాస్తున్నా ఒక్క ఆబ్జెక్ట్ మీద. బట్ ఇన్ రియల్ టైంలో ఒక్క ఆబ్జెక్ట్ మీద ఒకటే ట్రిగ్గర్ ఉంటుంది. క్లాసెస్ మీరు ఎన్నైనా క్రియేషన్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ట్రిగ్గర్ ఉంది కదా, ఈ ట్రిగ్గర్ ఓన్లీ ఒకటి ఉండాలి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద. ఎందుకు అలా ఉండాలంటే ఫర్దర్‌గా కోడ్ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది ఉంటదనమాట. సో మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఏ కోడ్ రాయాలి ఏంటనేది అస్సలు కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. సో అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ పర్ ఆబ్జెక్ట్ ఒకటే ట్రిగ్గర్ ఉండాలి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ రాయలేమంటే రాయొచ్చు. అస్సలు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను మల్టిపుల్ ట్రిగ్గర్స్ రాసా. బట్ ప్రొడక్షన్‌లో రియల్ టైమ్‌లో మీరు ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఎక్కువ ట్రిగ్గర్స్ ఉండవనమాట. ఆల్రెడీ ఒకవేళ ట్రిగ్గర్ ఉంటే ఆ ట్రిగ్గర్‌లోనే మీ లాజిక్ యాడ్ చేయాల్సి ఉంటుంది. వేరే వేరే లాజిక్ మీరు యాడ్ చేయడం కోసం మళ్ళీ కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేయకూడదు. ఆల్రెడీ ఉన్న ట్రిగ్గర్‌లోనే మన లాజిక్ యాడ్ చేయాలి. ఫైన్. ఇక్కడ ట్రిగ్గర్ అనేది ఎలా అయితే మనకు పబ్లిక్, క్లాస్ అని ఒక కీవర్డ్స్ ఉన్నాయో, ఈ ట్రిగ్గర్ అనేది కూడా అలానే ఒక కీవర్డ్. సో ఇది ట్రిగ్గర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి కోసం మనం ట్రిగ్గర్ అనే కీవర్డ్ తోని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ మీ ట్రిగ్గర్ నేమ్ అండ్ దెన్ ఆన్ అనేది ఒక సింపుల్ కీవర్డ్. ఏ ఆబ్జెక్ట్ మీద మీరు ట్రిగ్గర్ రాస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్. రైట్. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ లోపల మీకు బిఫోర్ ఇన్సర్ట్ అని కనిపిస్తుంది. రైట్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. నేను మెన్షన్ చేస్తాను. బిఫోర్ delete, after insert, after update, after delete, after undelete. రైట్. ఇవన్నీ ఉన్నాయి. వీటిని ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు. విచ్ మీన్స్ ఏంటి అంటే మీరు ఫ్లో రాసినప్పుడు ఫస్ట్ అక్కడ సెలెక్షన్ చేశారు. అది బిఫోర్ ట్రిగ్గరా, ఆఫ్టర్ ట్రిగ్గరా అనేసి. రైట్. అంతేనా కదా, అక్కడ మనం సింపుల్ గా ఫస్ట్ సెలెక్షన్ చేసుకుంటున్నాం. ఇది బిఫోర్ ట్రిగ్గరా, ఆఫ్టర్ ట్రిగ్గరా అనేసి. అండ్ దాని తర్వాత ఈ ట్రిగ్గర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఒక రికార్డ్ క్రియేషన్ అయినప్పుడు, లేదా ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు, లేదా ఒక రికార్డ్ క్రియేట్ అండ్ ఎడిట్ అయినప్పుడు అని మనం సింపుల్ గా అక్కడ సెలెక్షన్ చేసాం. బట్ ట్రిగ్గర్ సినారియోస్ లో అలా కాదనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కి సపరేట్ గా ఏముండదు. మనకి ఇక్కడ డైరెక్ట్ గా అన్ని మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవ్వక ముందుకు, బిఫోర్ అప్డేట్ ఒక రికార్డ్ అప్డేట్ అవ్వక ముందుకు, బిఫోర్ డిలీట్ ఒక రికార్డ్ డిలీట్ అవ్వక ముందుకు. ఇది బిఫోర్ సినారియోలో. అండ్ మనం బిఫోర్ సినారియో ఎందుకు చేస్తాం? బేసిక్ గా ఒక రికార్డ్ మీద వాలిడేషన్ రాయాలి అనుకున్నప్పుడు, డూప్లికేట్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బిఫోర్ ట్రిగ్గర్స్ మనం యూజ్ చేసాం ఫ్లోస్ లో. లేదా సేమ్ రికార్డ్ లో ఉన్న ఫీల్డ్ ని అప్డేట్ చేయడానికి ఇది యూజ్ చేసాం. అండ్ బిఫోర్ ట్రిగ్గర్ అనేది డేటా ఇంకా డేటాబేస్ లోకి కమిట్ అవ్వలేదు, సేవ్ అవ్వలేదు. రైట్. ఒకవేళ డేటాబేస్ లోకి సేవ్ అయ్యాక ఎగ్జిక్యూట్ అయ్యేదే ఆఫ్టర్ సినారియో. ఇక్కడ కూడా ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటే ఏంటిది? డేటాబేస్ లోకి డేటా విచ్ మీన్స్ రికార్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత దాన్ని ఆఫ్టర్ ఇన్సర్ట్ అంటాం. అండ్ అప్డేట్ అయిన తర్వాత ఆఫ్టర్ అప్డేట్ అంటాం. డిలీట్ అయిన తర్వాత ఆఫ్టర్ డిలీట్ అంటాం. అన్డిలీట్ అయిన తర్వాత ఆఫ్టర్ అన్డిలీట్ అంటాం. సో ఇవి ఎందుకు అలా అంటే, మీరు ఎలా అయితే ఫ్లోలో బిఫోర్ అని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ అని సెలెక్షన్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఆ ఫ్లో అనేది బిఫోర్ సినారియోలో అండ్ దట్టు రికార్డ్ ఇన్సర్ట్ టైంలో మాత్రమే ఆ ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ అలా ఉండదనమాట. మనకు కావాలి ఇవన్నీ ఇక్కడ స్టార్టింగ్ 7 మెన్షన్ చేసేయాలి. అండ్ మీకు కావాల్సిన లాజిక్ ని ఎప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ మీరు ట్రిగ్గర్ రాయగానే ఈ 7 యాడ్ చేయాలి. బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, బిఫోర్ డిలీట్, ఆఫ్టర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ డిలీట్ అండ్ ఆఫ్టర్ అన్డిలీట్. ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటాం. వీటిని ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ అంటారు. ఈ ట్రిగ్గర్ అనేది ఆఫ్టర్ అండ్ బిఫోర్ లో ఉంటుంది కాబట్టి, అండ్ వీటిలో కూడా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉంటుంది కాబట్టి ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు మీకు బిఫోర్ ఇన్సర్ట్ లో ఒక లాజిక్ రాయాలి అనుకుంటున్నారు. దాని రిలేటెడ్ లాజిక్ ఇక్కడనే రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అప్డేట్ లో ఒక లాజిక్ రాయాలనుకుంటున్నారు. అది కూడా ఇక్కడనే రాయాల్సి ఉంటుంది. అదే మనం ఫ్లోలో ఏం చేసామంటే మల్టిపుల్ ఫ్లోస్ క్రియేషన్ చేసాం. ఇక్కడ అలా మనం క్రియేషన్ చేయలేమన్నమాట. సో అందుకే ఫస్ట్ ఇక్కడ కావాల్సినవి అన్ని తీసేసుకొని ఇన్సైడ్ ఈ ట్రిగ్గర్ వచ్చిన తర్వాత మనం వాటిని ఫిల్టరేషన్ చేసుకుంటాము. ఆర్ ఎల్స్ కండిషనల్ లాజిక్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో కండిషనల్ లాజిక్ అంటే ఒక కండిషన్ చెక్ చేస్తాం. అండ్ ఆ కండిషన్ ట్రూ అయితే ఆ రిలేటెడ్ లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫైన్. సో ఇది బేసిక్ ట్రిగ్గర్ సింటాక్స్.
నేను ఒక సినారియో మెన్షన్ చేస్తాను ఇక్కడ. సింపుల్ సినారియో. అప్డేట్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఫీల్డ్. మన కాంటాక్ట్ లో ఫోన్ నెంబర్ ఫీల్డ్ అని ఉంది, మొబైల్ నెంబర్ ఫీల్డ్ అని ఉంది. యూజర్ ఏమంటున్నారంటే కాంటాక్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో సేమ్ కాంటాక్ట్ లో ఉన్న మొబైల్ నెంబర్ ఫీల్డ్ తోనే అప్డేట్ చేయండి. దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు ఫోన్ లో కూడా కావాలి. విచ్ మీన్స్ ఈ సినారియో ఏంటి, బిఫోర్ అన్నమాట. సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిగ్గర్ సినారియో రాగానే మీరు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ 1 వచ్చేసి ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్, ఏ ఆబ్జెక్ట్ మీద ఈ ట్రిగ్గర్ మనం రాయాలి, ఫస్ట్ క్వశ్చన్. అండ్ Q2 విల్ బి వాట్స్ ట్రిగ్గర్, విచ్ మీన్స్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్, ఏ సినారియోలో మీరు ఈ ట్రిగ్గర్ చేయాలి. Q3 అండ్ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి, అంటే అది ఇన్సర్ట్ లో చేయాలా, అప్డేట్ లో చేయాలా, డిలీట్ లో చేయాలా, ఆర్ అన్డిలీట్ లో చేయాలా. నెక్స్ట్ క్వశ్చన్ 4, ఎనీ ఎక్స్ట్రా డేటా రిట్రీవల్ రిక్వైర్డ్, ఇది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ మీరు ఎప్పుడు ఒక సినారియో ఏది ట్రిగ్గర్ రిలేటెడ్ హ్యాండిల్ చేస్తున్నా 4 క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్, ఏ ఆబ్జెక్ట్ మీద మనం ఈ ట్రిగ్గర్ రాయాల్సి ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేసి ట్రిగ్గర్ రాయండి. రాసిన తర్వాత సినారియో ఏంటి, ఎనీవే ట్రిగ్గర్ రాయగానే మీరు ఇవన్నీ మెన్షన్ చేయాలి బై డిఫాల్ట్గా గుర్తుంచుకోండి. తర్వాత ట్రిగ్గర్ సినారియో ఏంటి, ఆఫ్టర్లోకి వెళ్ళాలా, బిఫోర్లోకి వెళ్ళాలా, ఇది ఎలా డిసైడ్ అవుతాం. ఇన్ కేస్ ఏదైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ మీద డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తుంటే అది డెఫినెట్లీ ఆఫ్టరే. లేదు సేమ్ రికార్డ్లో అప్డేట్ చేయడము, డూప్లికేట్ చెకింగ్ చేయడము, ఇలాంటివి అయితే బిఫోర్ అవుతాయి. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఇన్సర్ట్ టైంలో చేయాలా, అప్డేట్ టైంలో చేయాలా, డిలీట్ టైంలోనా, అన్డిలీట్ టైంలోనా, ఇది కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ట్రిగ్గర్ రాసే టైంలో ఏదైనా ఎక్స్ట్రా డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ ఉంటుందా, ఎందుకంటే మనకు ట్రిగ్గర్స్లో డేటా వస్తుంది, వాట్ ఎవర్ రికార్డ్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయ్యే రికార్డ్ డేటా మనకు వస్తుంది. ఆ డేటా కాకుండా ఇంక ఎక్స్ట్రా ఏదైనా డేటా కావాలా మనకి అనేది కూడా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్ వస్తే మీరు ట్రిగ్గర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లెట్స్ కన్సిడర్ ట్రిగ్గర్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ ఇన్సైడ్ బ్రాకెట్స్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ బ్రాకెట్ నుంచి అండ్ ఇక్కడి వరకు కంప్లీట్గా ప్రతి ఒక్క సినారీలో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నా అది బిఫోర్ సినారియో అయినా ఆఫ్టర్ సినారియో అయినా, ఒక రికార్డ్ అప్డేట్ అవుతున్నా బిఫోర్ అయినా అప్డేట్ ఆఫ్టర్ అయినా, డిలీట్ అయినా బిఫోర్ డిలీట్ అయినా ఆఫ్టర్ డిలీట్ అయినా, ఇలా ప్రతి ఒక్క సినారియోలో మీరు ఇక్కడ రాసే వాట్ ఎవర్ కోడ్ ఉందో అది ప్రతి ఒక్క సినారియోలో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అలా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. మీరు డిసైడ్ అయ్యారు కదా ఈ ట్రిగ్గర్ అనేది ఓన్లీ ఆఫ్టర్లో వర్క్ అవ్వాలి ఆర్ ఓన్లీ బిఫోర్లో వర్క్ అవ్వాలి అనేసి. సో అది అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, రిమైనింగ్ టైంలో అసలు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు ఆ కోడ్ అనేది. అలాంటి దాన్ని మనము అచీవ్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఏంటి, ఇఫ్ అండ్ ఎల్స్, రైట్. సో ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ట్రిగ్గర్ డాట్ ఈస్, ఇది ఏం చేస్తుందంటే ట్రిగ్గర్ డాట్ ఈస్ బిఫోర్ అనేది ఒక మెథడ్ బేసిక్ గా, ఇది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది బిఫోర్ కాంటెక్స్ట్ లో ఉందా ఆఫ్టర్ కాంటెక్స్ట్ లో ఉందా అని చెప్పేసి మనకు దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయొచ్చు. సో అండ్ ఇన్సైడ్ ఇక్కడ ఇది బిఫోర్ ట్రిగ్గర్ లాజిక్. సో ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇన్సైడ్ ఈ కర్లీ బ్రాకెట్స్ మనం ఏదైతే రాస్తున్నామో ఆ రాసే ఎవ్రీథింగ్ బిఫోర్ ట్రిగ్గర్ లోనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రైట్. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ లోకి వెళ్ళదు. వేరియబుల్ ట్రిగ్గర్ ట్రిగ్గర్ డాట్ సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్. సో ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల కోడ్ ఎప్పుడు వెళ్తుందంటే ఈ ట్రిగ్గర్ బిఫోర్ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు ఈ కోడ్ అనేది
ఎళ్తదనమాట. ఒక్కొక్క రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మనం ఒకటి డిస్కషన్ చేసాం. ఫస్ట్ సిస్టమ్ వాలిడేషన్ రూల్స్, దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, సిస్టమ్ వాలిడేషన్ రూల్స్ అయిపోగానే బిఫోర్ ట్రిగ్గర్స్ వస్తుంది. సో, ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద ఏమైనా బిఫోర్ ట్రిగ్గర్ ఉందా అనేసి చెక్ చేసుకుంటాం. ఇక్కడ రాంగానే ఓకే. అది బిఫోర్‌లోకొచ్చింది కాబట్టి ఇది ఈస్ బిఫోర్ అంటే ట్రూ అయింది కాబట్టి ఇన్‌సైడ్ ఈ కర్లీ బ్రాకెట్స్ లోపలికెళ్తుంది. అండ్ దెన్ కండిషనల్ అయిన తర్వాత మనకు కస్టమ్ వాలిడేషన్ రూల్స్, ఫార్ములా ఫీల్డ్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఒకవేళ మనం ఇది కూడా చేయాలి కదా! ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ ఆఫ్టర్. ఎందుకంటే మనం 2 వాటిల్లో మనం కండిషన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ లాజిక్. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే వాటెవర్ బిఫోర్ ట్రిగ్గర్ టైమ్‌లో మీరు చేయాలనుకున్న లాజిక్ ఉందో అది దీని లోపల మెన్షన్ చేయాలి. వాటెవర్ ఆఫ్టర్ సినారియోలో మీరు రాయాల్సిన లాజిక్ ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లియర్‌గా. సో, ట్రిగ్గర్ మీరు కొత్తది మెన్షన్ చేయగానే ఇవి 2 థింగ్స్ యాడ్ చేయాలి. సో, దట్ ఏంటంటే బిఫోర్ సినారియోలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన లాజిక్ బిఫోర్ సినారియోలోనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఆఫ్టర్ సినారియోలో చేయాల్సిన లాజిక్ ఆఫ్టర్‌లోనే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫ్లోలో ఇలా ఎందుకు లేదంటే మనం ప్రతిసారి కొత్త కొత్త ఫ్లోస్‌ని క్రియేషన్ చేసాం. రైట్? ఒక్కోసారి ఒక లాజిక్‌కి ఒక్కో ఫ్లో. బట్ ఇక్కడేంటంటే ఒకటే ట్రిగ్గర్ ఒక ఆబ్జెక్ట్ మీద. ఇంకా ప్రతి లాజిక్ మీరు దీంట్లోనే ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. సో, అది బిఫోర్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆఫ్టర్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి మనం ఈ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఈస్ బిఫోర్, ఈస్ ఆఫ్టర్. ఈస్ బిఫోర్ ఏమో ఇక్కడుంటుంది. ఆఫ్టర్ ఏమో ఇక్కడుంటుంది. ఫైన్. నెక్స్ట్ ఈస్ బిఫోర్‌లో కూడా ఈస్ బిఫోర్ అయినా ఆఫ్టర్‌లో కూడా మనకేంటి అంటే కొన్ని సినారియోస్‌లో ఓన్లీ ఇన్సర్ట్ టైమ్‌లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. కొన్ని సినారియోస్ ఓన్లీ అప్డేట్ టైమ్‌లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. రైట్? ఇప్పుడు ఇది కూడా మనం హ్యాండిల్ చేయాల్సుంటుంది. అప్పుడు మళ్ళీ మనము ఇఫ్ కండిషన్ ట్రిగ్గర్ డాట్ ఈస్ ఇన్స్ ఇదేమైతుందంటే బిఫోర్ సినారియోలో అండ్ ఇన్సర్ట్ కాంటెక్స్ట్‌లో వర్క్ అవుతుంది. సో, ఫస్ట్ ఇప్పుడు ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనము బిఫోర్‌లో ఉన్నామా లేదా అని చెక్ చేస్తాం. బిఫోర్‌లో ఉంటే ఈ ఇన్‌సైడ్ వచ్చేసాం. ఇన్‌సైడ్ రాగానే అగైన్ మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ బిఫోర్‌లో కూడా స్పెసిఫిక్‌గా నేను ఇన్సర్ట్ టైమ్‌లో సమ్ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. సో, దానికోసం నేను ఈస్ ట్రిగ్గర్ డాట్ ఈస్ ఇన్సర్ట్ అని చెక్ చేస్తాను. దీనివల్ల ఏమైతుందంటే ఇప్పుడు బిఫోర్ టైమ్‌లో రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుందా? ఒకవేళ ఇన్సర్ట్ అవుతే మనం ఈ బ్రాకెట్స్ లోపలికొచ్చేస్తాం. అండ్ దెన్ వాటెవర్ లాజిక్ మనకు కావాలో ఆ లాజిక్ అంతా ఇక్కడ పెర్ఫార్మ్ చేసుకుంటాం. రైట్? ఇలానే మీరు ఇంకా రిమైనింగ్ అన్నీ యాడ్ చేయాల్సుంటుంది. ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ అప్డేట్ అండ్ ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ డిలీట్. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ మీకు ఒక లాజిక్ రాస్తున్నారు. రైట్? ఆ లాజిక్ అనేది ఇన్సర్ట్‌లో, అప్డేట్‌లో 2 సినారియోస్‌లో వర్క్ లైక్ ఇది సరిపోతుందండి. ఇలానే సరిపోద్ది. ఇలా మెన్షన్ చేసుకోండి క్లియర్‌గా. సో, బిఫోర్ ట్రిగ్గర్‌లోకొచ్చాం. బిఫోర్ ట్రిగ్గర్‌లోకొచ్చినంక ఈస్ ఇన్సర్ట్ చెక్ చేస్తున్నాం. ఈస్ అప్డేట్ చెక్ చేస్తున్నాం. ఈస్ డిలీట్ చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు అప్డేట్ రిలేటెడ్ సెపరేట్ లాజిక్ అయిపోయింది. డిలీట్ రిలేటెడ్ సెపరేట్ లాజిక్ మనం రాసుకోవచ్చు ఇక్కడ క్లియర్‌గా. సో, ట్రిగ్గర్ రాయగానే ఈ కాంటెక్స్ట్ వేరియబుల్స్‌ని యాడ్ చేయాలి మీరు ఫస్ట్. యాడ్ చేసిన తర్వాత ఇవి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యాడ్ చేసుకోవాలి. అది బిఫోర్ ట్రిగ్గరా? ఆఫ్టర్ ట్రిగ్గరా? దాని రిలేటెడ్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యాడ్ చేయాలి. ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ బిఫోర్, ఈస్ ఆఫ్టర్ అండ్ ఇన్సర్ట్‌కి, అప్డేట్‌కి, డిలీట్‌కి. సేమ్ అలానే ఈస్ ఆఫ్టర్‌లో కూడా ఇన్సర్ట్ వస్తుంది, అప్డేట్ వస్తుంది. ఎక్స్‌ట్రా అన్‌డిలీట్ వస్తుంది. అన్‌డిలీట్ అంటే మీరు మొబైల్‌లో సమ్ ఫోటోస్ డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత అది రీసైకిల్ బిన్‌లోకి వెళ్తుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మీరు రీస్టోర్ క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాలరీలోకి వస్తుంది కదా ఇమేజ్. సేమ్ అలానే సేల్స్ ఫోర్స్‌లో ఒక రికార్డ్ డిలీట్ అయిన తర్వాత అది ట్రాష్‌లో ఉంటుంది. అరౌండ్ 90 డేస్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలిసీస్. ఆ రికార్డ్ మళ్ళీ అన్‌డిలీట్ చేసినప్పుడు యాస్ యూజువల్‌గా కనిపిస్తుంది. సో, దాన్నే మనం అన్‌డిలీట్ అని కూడా అంటున్నాం. ఈ అన్‌డిలీట్ అనేది బిఫోర్ సినారియోలో ఉండదు. ఓన్లీ ఆఫ్టర్ సినారియోలోనే ఉంటుంది. సో, ఇక్కడ ఎలా అయితే మనం వెరిఫై చేస్తున్నామో ఇక్కడ కూడా అలా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ ట్రిగ్గర్ డాట్ ఈస్ అన్‌డిలీట్. సో, మన ట్రిగ్గర్ అనేది సెటప్ అయితే అయ్యింది. ఫస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలనుకుంటున్నాం. ఆ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాసేసి ఇవన్నీ మెన్షన్ చేస్తాం. ఇన్ కేస్ రియల్ టైమ్‌లో
ఆల్రెడీ ట్రిగ్గర్ రాసే ఉంటే మీరు ఆ ట్రిగ్గర్‌లోనే ఎళ్లి కంటిన్యూ చేయాలి. ఆల్రెడీ ట్రిగ్గర్ రాసుంది. మీరు బిఫోర్‌లో లాజిక్ చేయాలనుకుంటే ఒకవేళ బిఫోర్ రిలేటెడ్ చెక్ చేయడానికి ఏదైనా లాజిక్ ఉందా లేదా చూడండి. ఓకే. ఆల్రెడీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ట్రిగ్గర్ డాట్ ఈస్ బిఫోర్ అనుకుంటే దాని లోపల ఇన్సర్ట్‌లో మీరు చేయాలనుకుంటున్నారు. ఇన్సర్ట్ కూడా చెక్ చేస్తున్నారు అనుకుందాం. సో, ఇక్కడ మీరు మీకు కావాల్సిన కోడ్‌ని యాడ్ చేసేయండి. ఒకవేళ ఇలాంటిది లేకపోతే మీరు ఫస్ట్ ఇవి యాడ్ చేసి అండ్ దెన్ దాని రిలేటెడ్ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి. ఇది మీరు ఫస్ట్ ఇనిషియల్‌గా చేయాల్సిన సెటప్. రైట్? ఇప్పుడు మనకొచ్చిన సినారియో మీద మనం వర్క్ చేద్దాం. సో, వెనెవర్ ఏ కాంటాక్ట్ ఈస్ ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ లేదా ఇన్సర్టింగ్ అనుకుందాం. కీప్ ఇట్ సింపుల్. ఒక కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు కాంటాక్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌తోని మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఇది మన రిక్వైర్మెంట్. సో, ఇదేంటిది? సేమ్ రికార్డ్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేయడం. సో, సేమ్ రికార్డ్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేయాలంటే ఆఫ్టర్ ట్రిగ్గర్‌లోకి వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ లేదు. సింపుల్ థింగ్. మనం డైరెక్ట్‌గా బిఫోర్ ట్రిగ్గర్‌లో చేయొచ్చు. అండ్ సినారియో ఈస్ ఇన్సర్టా? ఈస్ అప్డేట్ అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇన్సర్టింగ్ టైమ్‌లోనే కావాలి. అండ్ నెక్స్ట్ కొన్ని సినారియోస్‌లో మెన్షన్ చేయకపోవచ్చు యూజర్. నాకిలా కాంటాక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు అనేసి. సో, అప్పుడు మీరు అనలైజ్ చేసి డిసైడ్ చేయాల్సుంటుంది. ఎనీ డేటా ఎక్స్‌ట్రా రిట్రీవల్ ఉందా అంటే ఇక్కడ మనకేం అవసరం లేదు. ఎందుకంటే సేమ్ కాంటాక్ట్‌లో ఉన్న ఒక ఫీల్డ్‌తోని ఇంకో ఫీల్డ్‌ని నేను అప్డేట్ చేయాలి అని. ఇవే క్వెషన్స్ సపోజ్ మీకు ఆన్సర్స్ తెలియట్లేదు. అప్పుడు మీరు సింపుల్‌గా చాట్ జీపీటీ సో, ఐ హావ్ ట్రిగ్గర్ సినారియో when contact is getting inserted update number field with mobile field. ఇది మన సినారియో. ఆన్సర్ మై క్వెషన్స్ అని యాడ్ చేసి మన క్వెషన్స్ ఏవైతున్నాయో తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్ అండ్ ఫోర్త్. సో, ఇప్పుడు చాట్ జీపీటీ మీకు హెల్ప్ చేస్తుంది. సో, చూడండి క్లియర్‌గా మనకు ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా ఇస్తుంది. ఇంకొన్ని సార్లు ఇది ఇంకా చాలా తెలివిగా మీకు ట్రిగ్గర్ కోడ్ కూడా ఇచ్చేస్తుంది. సో, ఫస్ట్ థింగ్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్ వి షుడ్ క్రియేట్ ద ట్రిగ్గర్. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద చేయాలి. బికాజ్ ఎందుకు అంటే ద రిక్వైర్మెంట్ ఈస్ అబౌట్ అప్డేటింగ్ ఫీల్డ్ ఆన్ ద కాంటాక్ట్. సో, ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ కాంటాక్ట్ ఈస్ గెట్టింగ్ ఇన్సర్టెడ్. సో, ట్రిగ్గర్ మస్ట్ బి ఆన్ ద కాంటాక్ట్ అని దాని రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఒకటి ఇచ్చేసింది. షుడ్ ఇట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అంటే బిఫోర్ ఇన్సర్టే కావాలి అంటుంది. ఎందుకంటే వి ఆర్ జస్ట్ అప్డేటింగ్ ద ఫీల్డ్ ఆన్ సేమ్ రికార్డ్. నో నీడ్ టు పర్ఫార్మ్ ఎనీ డిఎంఎల్ ఆపరేషన్స్. సో, వి కెన్ గో విత్ బిఫోర్ ఇన్సర్ట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా ఇది కూడా చెప్తుంది. అండ్ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి? ఇన్సర్టా? అప్డేటా? అంటే క్లియర్‌గా బిఫోర్ ఇన్సర్ట్ అని చెప్తుంది. యూ డు నాట్ నీడ్ అప్డేట్, డిలీట్ ఆర్ అన్‌డిలీట్ అనేసి అది కూడా చెప్పింది. ఎనీ ఎక్స్ట్రా డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే నో అని చెప్పింది. అండ్ సైమల్టేనియస్‌గా దాని రిలేటెడ్ కోడ్ కూడా ఇచ్చింది. ఇంతే కోడ్ ఇంకా దాని రిలేటెడ్. బట్ ఎనీవే మనం చేద్దాం ఆ కోడ్. సో, ఇలా వాటెవర్ మీకు ఒక ట్రిగ్గర్ సినారియో వచ్చినప్పుడు ఈ వేలో లైక్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన వేలో మీరు అప్రోచ్ అవ్వగలిగితే మీ రియల్ టైమ్‌లో టాస్క్‌లు ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. వితౌట్ ఎనీ సపోర్ట్ అన్నమాట. మేబీ ఇంటర్వ్యూలో మీరు లైక్ ఇచ్చిన టాస్క్‌ని క్లియర్ చేయాలి అనుకుంటే బాగా ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. అప్పుడు మీరు చాట్ జీపీటీ యూజ్ చేయలేరు కదా! సో, ఆ క్వెషన్స్‌కి మీరు మీ ఓన్‌గా ఆన్సర్స్ జనరేట్ చేయగలగాలి. అండ్ దెన్ మీకు ఈజీ అవుతుంది. అప్పుడు మాత్రం. ఫైన్. అండ్ నెక్స్ట్ డేటా. మనకు ట్రిగ్గర్ డేటా ఎలా ఉంటుంది? మనకు ఫ్లోలో ట్రిగ్గర్ డేటా అవైలబుల్ ఉంది కదా! రైట్? ట్రిగ్గర్ డేటా అనేది ఫ్లోలో కూడా మనకు ఓల్డ్ డేటా అవైలబుల్ ఉంది. అండ్ న్యూ డేటా అవైలబుల్ ఉంది. 2 ఫార్మాట్స్‌లో అవైలబుల్‌గా ఉంది ట్రిగ్గర్ డేటా అనేది. న్యూ అండ్ ఓల్డ్. ఈవెన్ ఈ ట్రిగ్గర్‌లో కూడా ఏది ఫ్లోలో కాకుండా మన ట్రిగ్గర్స్‌లో కూడా డేటా అనేది ఓల్డ్ అండ్ న్యూలో అవైలబుల్‌గా ఉంటుంది. ఓల్డ్ డేటా అండ్ న్యూ డేటా. ఓల్డ్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటుంది, న్యూ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటుందో మనకు క్లారిటీ కావాలి. రైట్? ఎందుకంటే ప్రతిసారి ఓల్డ్ అవైలబుల్ ఉండదు. అండ్ ప్రతిసారి న్యూ అవైలబుల్‌గా ఉండదు. గుర్తుంచుకోండి. సినారియోస్ నేను చెప్తా. ఫస్ట్ థింగ్ బిఫోర్ ఇన్సర్ట్ ఉంది కదా! బిఫోర్ ఇన్సర్ట్ ఉంది. బిఫోర్ ఇన్సర్ట్ అంటే ఒక రికార్డ్ ఇప్పుడే కొత్తగా క్రియేట్ అవుతుంది.
సో కొత్తగా రికార్డ్ క్రియేట్ అవుతుందంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒకసారి ఇస్తా. ఓల్డ్ అండ్ న్యూ అంటే సింపుల్‌గా ఓల్డ్ అంటే ఆ రికార్డెడ్ ఓల్డ్ డేటా. న్యూ అంటే ఇప్పుడు యూజర్ ఎడిట్ చేసిన న్యూ డేటా. సపోజ్ యూజర్ ఎడిట్ చేయముందుకు ఆల్రెడీ ఆ రికార్డ్ మన డేటాబేస్‌లో ఉంటుంది కదా! అది మనం ఓల్డ్ డేటా అంటున్నాం. వన్స్ యూజర్ ఎడిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినప్పుడు వచ్చే డేటా ఏదైతే ఉందో సమ్ ఫీల్డ్స్ చేంజ్ చేసిన తర్వాత అది న్యూ డేటా. సో ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది అనుకుందాం. కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంటే ఆ రికార్డ్ ఫస్ట్ టైమ్ మన డేటాబేస్‌లో క్రియేట్ అవుతుంది. దాని రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు డేటాబేస్‌లో అవైలబుల్‌గా ఉంటది కదా! సో ఈ సినారియోస్‌లో మనకు ఓల్డ్ అనేది అవైలబుల్ ఉండదు. మనకు ఓన్లీ ఉండేది అవైలబుల్ న్యూ డేటా మాత్రమే. ఎందుకంటే ఇవ్వాళనే ఆ రికార్డ్ క్రియేట్ అవుతుంది. సో ఓల్డ్ డేటా అనేది యాక్సెసిబుల్ అవ్వదు. నెక్స్ట్ బిఫోర్ అప్డేట్. అప్డేట్ సినారియోలో మనకు బోత్ న్యూ అండ్ ఓల్డ్ 2 అవైలబుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ అప్డేట్ అవుతుంది. విచ్ మీన్స్ ఆల్రెడీ ఒక రికార్డ్ మనకు డేటాబేస్‌లో ఉంది. ఆ రికార్డ్‌ని యూజర్‌కి చూపిస్తే యూజర్ ఎడిట్ చేయాలి అనుకోని ఎడిట్ చేసి అండ్ దెన్ సబ్మిట్ చేస్తున్నాడు. సో ప్రీవియస్‌గా ఎడిట్ చేయముందుకు ఉన్న డేటా అంతా ఓల్డ్‌లో ఉంది. ఎడిట్ చేసిన తర్వాత డేటా అంతా న్యూలో ఉంది. నెక్స్ట్ డిలీట్. డిలీట్ సినారియోలో మనకు ఓన్లీ ఓల్డే డేటా ఉంటుంది. న్యూ అనేది అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ యూజర్ కొత్త రికార్డ్‌ని ఏం క్రియేట్ చేయట్లేదు. ఉన్న ఓల్డ్ రికార్డ్‌నే డిలీట్ చేస్తున్నాడు. సో సింపుల్ ఓల్డ్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్. అగైన్ ఆఫ్టర్ ఇన్సర్ట్‌లో అయినా మీకు న్యూ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఓల్డ్ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే రికార్డ్ ఇప్పుడే ఇన్సర్ట్ అవుతుంది. దాని రిలేటెడ్ ఓల్డ్ డేటా మనకు అవైలబుల్‌గా లేదు. సో న్యూ అని మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ అప్డేట్‌లో మనకు బోత్ న్యూ అండ్ ఓల్డ్ 2 అవైలబుల్ ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంటి క్లియర్‌గా ఇన్సర్ట్ సినారియోలో మీకు ఓన్లీ న్యూ అవైలబుల్ ఉంటుంది. అప్డేట్‌లో న్యూ అండ్ ఓల్డ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ డిలీట్ సినారియోలో అది ఈవెన్ ఇన్సర్ట్ అయినా లైక్ ఆఫ్టర్ అయినా బిఫోర్ అయినా డిలీట్ సినారియోలో ఓల్డ్ డేటానే ఉంటుంది. అండ్ ఆఫ్టర్‌లో మనకు ఒకటి అన్‌డిలీట్ ఉంది ఎక్స్‌ట్రా. ఇక్కడ మాత్రం మనకు న్యూ డేటా ఉంటుంది. అన్‌డిలీట్‌ని మనం కైండ్ ఆఫ్ ఇన్సర్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటామనమాట. ఆల్రెడీ ఆ డేటాబేస్ నుంచి డేటా లేదు మనకు. ఆ రికార్డ్ లేదు. మనం డిలీట్ చేసాం. మనం అది రీస్టోర్ చేయగానే అది మళ్ళీ కొత్త రికార్డ్ లాగా మనకు సేల్స్‌ఫోర్స్‌లో క్రియేట్ అవుతుంది. సో, అందుకే ఇక్కడ మనకు న్యూ డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. సో, ఇలా న్యూ డేటా, ఓల్డ్ డేటా ఎప్పుడు యాక్సెస్ చేయాలి, ఏది ఎక్కడ యాక్సెస్ చేయాలనేది మీకు క్లారిటీ ఉండాలి. బేస్డ్ ఆన్ థట్ మనకు అనేది ట్రిగ్గర్స్ రాయొచ్చు ఫర్దర్‌గా. సో, ట్రిగ్గర్‌లో మనకు ఓల్డ్ డేటా, న్యూ డేటా ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ ఓల్డ్ డేటా అండ్ న్యూ డేటా అనేది మనకు 2 టైప్స్‌లో ఉంటుంది. మనకి కలెక్షన్ డేటా టైప్స్ గుర్తున్నాయి కదా! లిస్ట్, మ్యాప్, సెట్. సో, ట్రిగ్గర్ డేటా అనేది మనకు లిస్ట్ ఫార్మాట్‌లో ఉంటుంది. మ్యాప్ ఫార్మాట్‌లో కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి. సపోజ్ ఇక్కడ నేను న్యూ అన్నా కదా! ఈ న్యూ అనేది న్యూ లిస్ట్ లాగా ఉంటుంది. అండ్ న్యూ మ్యాప్ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ అన్నా కదా! ఓల్డ్ అనేది లిస్ట్ లాగా ఉంటుంది. ఓల్డ్ మ్యాప్ లాగా కూడా ఉంటుంది. సో 2 ఫార్మాట్స్‌లో మీకు డేటా అనేది అవైలబుల్ ఉంది. ఒకటే ఫార్మాట్ కాదు. బోత్ లిస్ట్ అండ్ మ్యాప్ ఫార్మాట్‌లో. మీకు ఏదైతే కావాలో అది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సినారియోస్‌లో మనం మ్యాప్ యూజ్ చేస్తాం. కొన్ని సినారియోస్‌లో లిస్ట్ యూజ్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్, డిపెండ్స్ ఆన్ ద కేటగరీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఓల్డ్ అండ్ న్యూ అండ్ వాటిలో కూడా లిస్ట్, మ్యాప్ ఏంటి అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో లిస్ట్ డేటా, మ్యాప్ డేటా. ఈ 2 డేటా స్ట్రక్చర్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది మన ట్రిగ్గర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళొకసారి రివైజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మనం ట్రిగ్గర్ ఏదైతే రాస్తున్నామో ఫస్ట్ ఒక్క ఆబ్జెక్ట్ మీద ఒకటే ట్రిగ్గర్ ఉండాలి. ఇది డెఫినైట్‌లీ మ్యాండేటరీగా. సపోజ్ మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. మీరు జాయిన్ అయ్యారు. అప్పుడేంటంటే ఒక ట్రిగ్గర్ టాస్క్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ మీద ఆల్రెడీ ఏదైనా ట్రిగ్గర్ ఉందా లేదా అని మీరు ఫస్ట్ వెరిఫై చేసి ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ మీద వేరే ట్రిగ్గర్ ఉంటే అందులోనే మీకు కావాల్సిన సినారియో ఏదైతే ఉందో ఆ సినారియోలోకెళ్ళి మీ లాజిక్ రాయండి. ఒకవేళ లేదు ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అసలు ట్రిగ్గరే లేదంటే కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేయండి. చేసిన తర్వాత ఇవన్నిటిని యాడ్ చేయండి. గుర్తుంచుకోండి ఇవన్నీ యాడ్ చేయాలి. మీరు యూజ్ చేసినా చేయకపోయినా. అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ డెఫినైట్‌లీ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేస్తే ఇవి ఇన్సర్ట్ చేసి ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ కండిషన్స్ కూడా యాడ్ చేయండి.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేయండి. అండ్ ఇన్సైడ్ బిఫోర్ అది ఇన్సర్టింగా, అప్డేటా, డిలీటా అది కూడా చెక్ చేయండి. ఇదొకటి. నెక్స్ట్ ఒక ట్రిగ్గర్ సినారియో రాగానే మనం ఫస్ట్ ఒక 4 క్వెషన్స్‌ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఈ 4 క్వెషన్స్. ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద ఈ ట్రిగ్గర్ రాయాలి. అది బేసిక్ పని. ఇక్కడనే మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆఫ్టర్‌లోనా? బిఫోర్‌లోనా? ఇది ఎలా డిసైడ్ అవ్వాలి అంటే అగైన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అండ్ డీఎంఎల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయట్లేదు రిలేషన్‌షిప్ ఆబ్జెక్ట్ మీద అనుకుంటే అప్పుడు బిఫోర్‌లోనే చేయండి. మేజర్‌గా బిఫోర్‌లో వచ్చే సినారియోస్ ఏంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్ డూప్లికేట్ రికార్డ్స్ చెక్ చేయడం. సేమ్ నేమ్‌తోనే ఆల్రెడీ కాంటాక్ట్ ఉందా? సేమ్ ఫోన్ నంబర్‌తోనే ఆల్రెడీ కాంటాక్ట్ ఉందా? సేమ్ ఈమెయిల్‌తోనే ఆల్రెడీ ఇంకో రికార్డ్ ఉందా? అనేసి చెక్ చేయడం. నాట్ ఓన్లీ కాంటాక్ట్, ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్. ఇది డూప్లికేట్ రూల్. నెక్స్ట్ సేమ్ రికార్డ్‌లో కొన్ని ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయడం. ఇది మేజర్‌గా ఫస్ట్ మనము ఫ్లోతో ట్రై చేస్తాం. ఫ్లోతో అవ్వకపోతే ట్రిగ్గర్‌లోకొస్తాం. ట్రిగ్గర్‌లో ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎక్కువ చేయొచ్చు. ఎంత లాజిక్ అయినా పెర్ఫార్మ్ చేయొచ్చు. a+b, a - b² రూట్ ఇలా లైక్ నార్మల్ చెప్తున్నా. ఆ మ్యాథమెటికల్ కాంప్లెక్స్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చనమాట. సో, సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్ డూప్లికేట్ ఇదొకటి. వాలిడేషన్ రూల్స్. వాలిడేషన్ రూల్స్ మనకు ఆల్రెడీ కాన్సెప్టే ఉంది. ఇది మనం ప్రీవియస్‌గా అడ్మిన్ టైమ్‌లో నేర్చుకున్నాం. అక్కడ మనం ఎక్కువ చెక్ చేయలేమనమాట హెవీగా. ఇన్ కేస్ ఏదైనా హెవీ లాజిక్ చెక్ చేయాలి మల్టిపుల్ ఫీల్డ్స్ మీద కంబైన్ చేసి అనుకున్నప్పుడు అగైన్ బిఫోర్ ట్రిగ్గర్సే వస్తాయి. సో, టోటల్ ఇవి 3 సినారియోస్ అన్నమాట. ఏది బిఫోర్ ట్రిగ్గర్ వచ్చేటిది. నెక్స్ట్ ఇవి కాకుండా రిమైనింగ్ వచ్చే ప్రతి ఒక్కటి ఆఫ్టర్‌లోకే ఎళ్తుంది. ప్రతి ఒక్కటి ఆఫ్టర్‌లోకే ఎళ్తుందన్నమాట. అండ్ డేటా ఏది అవైలబుల్‌గా ఉంటుంది? న్యూ అండ్ ఓల్డ్ బేస్డ్ ఆన్ ద సినారియో. అండ్ మనకు 2 డేటా స్ట్రక్చర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటేమో లిస్ట్, ఒకటేమో మ్యాప్. రైట్? లిస్ట్, మ్యాప్ 2 డేటా స్ట్రక్చర్స్ 2 ఫార్మాట్‌లో మనకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రిగ్గర్ సినారియో రాద్దాం. మనం బిఫోర్‌లో అనుకుంటున్నాం అండ్ ఈజ్ ఇన్సెట్‌లో అనుకున్నాం. సో, ట్రిగ్గర్ లాజిక్ ఏంటి? అండ్ ఇంకోటి ట్రిగ్గర్‌లో బల్కిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్‌కి, ఫ్లోకి ఇదొకటే డిఫరెన్షియేషన్ అన్నమాట. బల్కిఫికేషన్ ట్రిగ్గర్‌లో ఉంటుంది అండ్ ఫ్లోలో ఉండదు. ఫ్లోలో ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనకు సేల్స్ ఫోర్స్‌లో ఏదైతే ఎక్సెల్ షీట్ ఉందో, ఆ ఎక్సెల్ షీట్‌లో చాలా డేటా ఉంది. దాన్ని డైరెక్ట్‌గా మీరు సేల్స్ ఫోర్స్‌లో ఇంపోర్ట్ చేయొచ్చు. ఏది? డేటా ఇంపోర్టింగ్‌కు రిలేటెడ్ కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి డేటా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అది మేబీ 1000 రికార్డ్స్, 100 రికార్డ్స్, 2000 రికార్డ్స్ వాటెవర్. సో, అలా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు సేల్స్ ఫోర్స్‌లోకి ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. రైట్? ఆ ఎక్సెల్ షీట్‌లో 200 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. సో, 200 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్లో ఏదైతే ఉందో, ఆ ఫ్లోలో ఎవ్రీ టైమ్ ఒక్కొక్క రికార్డే వస్తుంది. సింగిల్ రికార్డ్ వస్తుంది. రైట్? సింగిల్ రికార్డే వచ్చింది. అంటే సింగిల్ కాంటాక్ట్ రికార్డ్. అలా ఆ ఫ్లో అనేది 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ట్రిగ్గర్‌లో ఏంటంటే మల్టిపుల్ రికార్డ్స్ ఎట్ ఏ టైమ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు 200 రికార్డ్స్ వచ్చాయి కదా! ఈ 200 రికార్డ్స్ డేటా ఒకేసారి వస్తుంది మీకన్నమాట. ఫ్లోలో ఏంటంటే ఆ 200 రికార్డ్స్ ఆ ఫ్లో అనేది 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ట్రిగ్గర్ అనేది ఆ 200 రికార్డ్స్‌ని ఒకేసారి తీసుకొచ్చి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అందుకే బల్కిఫికేషన్ చేయాలి. సో, బల్కిఫికేషన్ అంటే ట్రిగ్గర్ మీరు రాసే కోడ్ ఏదైతే ఉందో అది సింగిల్ రికార్డ్ వచ్చినా ఎట్ ఏ టైమ్ ఆర్ 300 రికార్డ్స్ వచ్చినా ఎట్ ఏ టైమ్ మీరు రాసే లాజిక్ ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేయగలగాలి. ఫ్లోలో ఈజీగా ఉంది. ఏంటంటే 200 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతున్నాయి ఎట్ ఏ టైమ్. ఒక్క రికార్డ్‌కి ఒక ఫ్లో ఎగ్జిక్యూట్ అయింది. సో, మనం డైరెక్ట్‌గా ఆ రికార్డ్‌ని యాక్సెస్ చేసాం. మనం సెపరేట్‌గా పెద్దగా చేయాల్సింది ఏం లేదు. బట్ ఈ కేస్‌లో మాత్రం ఓకే. సో, బట్ ఈ కేస్‌లో మాత్రం మనం చేయాల్సింది డేటా మనకు మల్టిపుల్ వస్తుందన్నమాట. విచ్ మీన్స్ మల్టిపుల్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా! ఇంపోర్టింగ్ చేస్తున్నప్పుడు 200, 300 రికార్డ్స్ ఎలా అయితే వస్తాయో అలా. అప్పుడు మనం డెఫినైట్‌లీ బల్కిఫికేషన్ చేయాల్సిందే. బల్కిఫికేషన్ అంటే ఒకేసారి 200 రికార్డ్స్ వచ్చినా మన ట్రిగ్గర్ కూడా హ్యాండిల్ చేయాలి. ఒకేసారి 300 రికార్డ్స్ వచ్చినా హ్యాండిల్ చేయాలి. సింగిల్ రికార్డ్ వచ్చినా హ్యాండిల్ చేయాలి. దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. పెద్ద లాజిక్ కూడా కాదు. లూప్ యూజ్ చేస్తే సరిపోతుంది. బై డిఫాల్ట్‌గా మనము ట్రిగ్గర్‌లో లూప్స్ యూజ్ చేస్తామన్నమాట. డిఫాల్ట్‌గా లూప్స్ ఇంక. ఫ్లోలో మీరు డిఫాల్ట్‌గా లూప్స్ ఏమి యూజ్ చేయలేదు. ఓన్లీ ఇన్ కేస్ మీకు మోర్ థాన్ 1 రికార్డ్స్ రిట్రీవ్ చేసినప్పుడు మాత్రమే మీరు లూప్స్ యూజ్ చేశారు.
బట్ ట్రిగ్గర్స్ ఏదైతే అపెక్స్ ట్రిగ్గర్స్ ఉన్నాయో దీంట్లో మనం రాసే లాజిక్ ఏదైతే ఉందో డిఫాల్ట్‌గా లూప్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ మెన్షన్ చేశా ఇక్కడ. డేటా అనేది మనకు లిస్ట్ అండ్ మ్యాప్ ఫార్మాట్‌లో ఉంటుంది. సపోజ్ మీరు ఒకటే ఒక కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారనుకుందాం. ఆ ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ కూడా మీకు లిస్ట్‌లోనే వస్తుంది. ఒక కాంటాక్ట్ రికార్డ్ అయిన. అండ్ అది మ్యాప్‌లో వస్తుంది. సో, ఇప్పుడు మనం మ్యాప్‌లో అయినా, లిస్ట్‌లో అయినా ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్‌ని మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేం కదా! మీరు సపోజ్ ఇండెక్స్ యూజ్ చేసి 0th ఇండెక్స్‌లో ఉన్న కాంటాక్ట్‌ని యాక్సెస్ చేశారు. సో, ఒక్క కాంటాక్ట్ రికార్డ్ వస్తే అది వర్క్ అయింది. బట్ 200 కాంటాక్ట్ రికార్డ్స్ వస్తే అది వర్క్ అవ్వదు కదా! రిమైనింగ్ 199 రికార్డ్స్‌ని అది స్కిప్ చేస్తది. అందుకే మనకొచ్చేది కలెక్షన్ డేటా టైప్ డేటా అనేది లిస్ట్ అండ్ మ్యాప్‌లో వస్తుంది. అండ్ మనం చేసే కోడ్ ఏదైతే ఉందో అది బల్కిఫికేషన్‌లా ఉండాలి. విచ్ మీన్స్ మోర్ థాన్ 1 రికార్డ్ వచ్చినా అది హ్యాండిల్ అవ్వాలి. దానికోసం మనం చేసేదే ఫర్ లూప్స్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి మనం ఫర్ లూప్స్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు లాజిక్ ఎలా రాయొచ్చు అంటే మన దగ్గర ట్రిగ్గర్ డేటా ఉంది. రైట్? లెట్స్ కన్సిడర్ లిస్ట్ ఉంది. దాన్ని మనం న్యూ లిస్ట్ అంటాం. న్యూ లిస్ట్ అంటాం. దీన్నే ట్రిగ్గర్ డాట్ న్యూ అంటారు. ఈ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది లిస్ట్ ఫార్మాట్‌లో ఉన్న న్యూ డేటా గుర్తుంచుకోండి. ఒకవేళ ఓల్డ్ డేటా కావాలంటే ట్రిగ్గర్ డాట్ ఓల్డ్. ఇదేంటి ఓల్డ్ ఫార్మాట్‌లో ఉన్న లిస్ట్ డేటా. మ్యాప్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అండ్ ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్. ఈ 4 డేటా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఓల్డ్ మ్యాప్ ఓల్డ్, న్యూ అండ్ అవి 2 కూడా లిస్ట్ అండ్ మ్యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే న్యూ డేటా లిస్ట్ ఫార్మాట్‌లో ఉంది. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ అంటే ఓల్డ్ డేటా లిస్ట్ ఫార్మాట్‌లో ఉంది. ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్ అంటే న్యూ డేటా మ్యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ అంటే ఓల్డ్ డేటా మ్యాప్ ఫార్మాట్‌లో ఉంది. ఫైన్. సో, ఇప్పుడు మనం బిఫోర్ ఇన్సర్ట్‌లో ఉన్నాం కాబట్టి మనం ట్రిగ్గర్ డాట్ న్యూయే యూజ్ చేయాలి. మ్యాప్ అనేది కొన్ని సినారియోస్‌లో యూజ్ చేస్తాం. యాస్ ఆఫ్ నౌ మనకేం లేదు. అండ్ ఈ సినారియోకి మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనము బిఫోర్ ఈ న్యూ ఏదైతే ఉందో ట్రిగ్గర్ డాట్ న్యూ అది యూజ్ చేసుకుందాం. మనం లూప్ చేయాలి. మనం సింపుల్‌గా ఇక్కడ కావాల్సింది ఏంటి? ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ఉందో దాంట్లో ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని అప్డేట్ చేయాలి. అంతకు మించి ఏం లేదు. అండ్ మనకు తెలుసు ఇది కలెక్షన్ వేరియబుల్ విచ్ మీన్స్ దీంట్లో మోర్ థాన్ 1 రికార్డ్ రావచ్చు. ఎన్నైనా రావచ్చు మనకు తెలీదు. సో, అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఫర్ లూప్. సో, డేటాని లూప్ ఎలా చేస్తామో నేను చూపిస్తా. ఫస్ట్ మీరు కాంటాక్ట్ ఆర్ వాటెవర్ ఆబ్జెక్ట్‌ని మీరు లూప్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ మెన్షన్ చేయండి. ఎలా అయితే ఇంటిజర్ ఐ అని మనం మెన్షన్ చేసాం కదా! అలా. అండ్ దెన్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి. మోస్ట్‌లీ కాంటాక్ట్ ఈ కాన్ రికార్డ్ అని, ఏసీసీ రికార్డ్ అని ఇలానే ఉంటుంది వేరియబుల్ నేమ్స్. ఏది లూప్‌లో. అందరూ ఇలానే ఫార్మాట్ ఫాలో అవుతారు. దాని మీనింగ్ ఏంటంటే కాంటాక్ట్ రికార్డ్, ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ అని ఈజీగా తెలిసిపోద్ది. మీరు నార్మల్‌గా ఇక్కడ ఏదో మీరు తెలిసినట్టు ఇలా ఏదో ఇచ్చుకుంటే ఇబ్బందవుద్ది. సో, అందుకే కాంటాక్ట్ రికార్డ్ అని ఇవ్వండి. సో, ఇండివిడ్యువల్ కాంటాక్ట్ రికార్డ్ అని పిలుస్తుంది. సో, కాంటాక్ట్ అనేది మీరు ఏ ఆబ్జెక్ట్ డేటాని లూప్ చేస్తున్నారో అది ఇక్కడ యాడ్ చేశారు. అండ్ ఆ ఇండివిడ్యువల్ రికార్డ్‌ని యాక్సెస్ చేయడానికి మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. డేటా మనకి ఎందులో ఉందో ఆ డేటా సోర్స్ ఇక్కడ యాడ్ చేయాలి. మన డేటా ఎక్కడ ఉందంటే ట్రిగ్గర్ డాట్ న్యూలో అవైలబుల్‌గా ఉంది. అండ్ దెన్ ఇది మన ఫర్ లూప్ సింటాక్స్. అక్కడికి ఇక్కడికి చేంజ్ అయింది కదా! ఎందుకంటే మనం సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కలెక్షన్ వేరియబుల్స్ ఇన్ కేస్ మనకు ఈ ఆబ్జెక్ట్ ఉంటే ఆ కలెక్షన్ వేరియబుల్స్‌లో లూపింగ్ అనేది ఇలా చేస్తామన్నమాట. ఫస్ట్ లూప్ చేసే ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? అండ్ ఒక వేరియబుల్ నేమ్. ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా. అకౌంట్ రికార్డ్ అయితే ఏసీసీ రికార్డ్. ఆపోజిట్ రికార్డ్ అయితే ఓపీపీ రికార్డ్. ఇలా లీడ్ అయితే ఎల్ఈఏడి రికార్డ్. సమ్ ఇంకేదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే ఆ కస్టమ్ ఆబ్జెక్ట్. అలా ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ మీరు ట్రిగర్డ్ ఓల్డ్ డేటా యూజ్ చేయాలా? న్యూ డేటా యూజ్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్స్ అన్నమాట. ఈ సిట్యుయేషన్‌లో మనకు బిఫోర్ ఇన్సర్ట్‌లో మనకు ఓల్డ్ డేటా అవైలబుల్ ఉండదు కదా! రైట్. సో, మనం న్యూ డేటానే యూజ్ చేయాలి. అండ్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఫీల్డ్. ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేయాలి. సో, డేటా అసైన్‌మెంట్ చేయాలి అంటే మనకు ఫ్లోలో అసైన్‌మెంట్ కాంపోనెంట్ ఉంది. సో, మనం లూప్ చేసాం. ఇన్‌సైడ్ లూప్ అసైన్‌మెంట్ కాంపోనెంట్ యాడ్ చేసి ఏ ఫీల్డ్‌కి ఏ వాల్యూ లైక్ లెఫ్ట్ సైడ్‌లో ఏ ఫీల్డ్ అండ్ రైట్ సైడ్‌లో ఏ వాల్యూ కావాలని చేసాం. ఇక్కడ కూడా అలానే.
బట్ ఇక్కడ అసైన్‌మెంట్ కాంపోనెంట్ అంటే సింపుల్‌గా ఈక్వల్స్ టు సైన్. సో, కాంటాక్ట్‌లో ఉన్న ఫోను నంబర్‌కి సేమ్ కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ ఫీల్డ్ నేను అప్డేట్ చేయాలి అని. సో, ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్న ఫోను నంబర్ ఫీల్డ్‌కి కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ అనేది వాల్యూ అసైన్ అయిపోయింది. అండ్ మనకు కావాల్సిన ట్రిగ్గర్ లాజిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మన ట్రిగ్గర్ లాజిక్. సో, కాంటాక్ట్‌లో ఉన్న ఫోను నంబర్ ఫీల్డ్‌కి మొబైల్‌లో ఉన్న ఫోను నంబర్ కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని అసైన్ చేసేసాను. అండ్ మళ్ళీ స్పెసిఫిక్‌గా మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం క్లోజ్‌లో ఇన్సర్ట్, అప్డేట్ యూజ్ చేసాం కదా! ఇక్కడ యూజ్ చేయం. ఎందుకంటే బిఫోర్ ట్రిగ్గర్‌లో మీరు వాటెవర్ లాజిక్ రాస్తున్నారో దానికి స్పెసిఫిక్‌గా మళ్ళీ డీఎంఎల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే డేటాబేస్‌లోకి డేటా సేవ్ చేయలేదు కాబట్టి వాటెవర్ చేంజెస్ మీరు చేస్తున్నారో అవి ఆటోమేటిక్‌గా రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు అవే చేంజెస్‌తోని ఆ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకున్న సినారియోకి ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోతుంది. మనం ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఏం చేసాం? ఫర్ లూప్ చేసాం. అండ్ ఈ ఫర్ లూప్ అనేది మనకు ప్రీవియస్‌గా తెలుసు. సింటాక్స్ కొంచెం మారింది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇలానే సింటాక్స్ యూజ్ చేస్తాం. అండ్ అసైన్‌మెంట్ కోసం ఈక్వల్స్ టు సైన్ అండ్ దెన్ ఏ ఫీల్డ్ అయితే మీరు వాల్యూ కావాలి అసైన్ చేయాలనుకుంటున్నారో అది లెఫ్ట్ సైడ్. ఆ ఫీల్డ్‌కి ఏ వాల్యూ అయితే అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ రైట్ సైడ్. సింపుల్. దీన్ని ఇంకొంచెం ప్రాపర్‌గా చేయడానికి సపోజ్ అసలు మొబైల్ ఫోన్ నంబర్‌లో వాల్యూయే లేదనుకుందాం. దీంట్లో వాల్యూ లేనప్పుడు దీనికి అసైన్ చేయడం వేస్ట్ కదా! సో, అప్పుడు మనం చెక్ కండిషన్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్ నంబర్ నాట్ ఈక్వల్స్ టు నల్. రైట్ సింపుల్‌గా మళ్ళీ ఒక కండిషనల్ స్టేట్మెంట్ యాడ్ చేశాం. కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఫోన్ నంబర్ అనేది నల్ లేనప్పుడు సో, నాట్ ఈక్వల్స్ టు అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈక్వల్స్ టు అంటే మనం ఇలా చెక్ చేస్తాం. ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు చెక్ చేయాలంటే ఇలా చెక్ చేసుకుంటారు. సో, కాంటాక్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ అనేది నల్‌కి ఈక్వల్‌గా లేనప్పుడు విచ్ మీన్స్ ఏంటంటే అది ఎంప్టీ లేనప్పుడు రైట్? ఎంప్టీ లేనప్పుడు మనం ఈ లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి అనుకో. అండ్ ఇంకోటి సపోజ్ యూజర్ ఆల్రెడీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసాడు. సో, యూజర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ ఫోన్ నంబర్‌ని ఓవర్ రైట్ చేస్తే కరెక్ట్‌గా ఉండదు కదా! సింపుల్‌గా ఇది ఎప్పుడుండాలి? ఒకవేళ యూజర్ మొబైల్ ఫోన్ ఈ ఫోన్ నంబర్‌లో డేటా ఎంట్రీ చేయనప్పుడు ఫోన్ నంబర్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతోని ఈ వాల్యూని అప్డేట్ చేయాలి. బట్ ఇప్పుడు మనకున్న ప్రెజెంట్ కోడ్‌లో ఏమవుతుంది అంటే యూజర్ ఫోన్ నంబర్‌లో వాల్యూ ఎంటర్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్‌గా మనము ఓవర్ రైట్ చేస్తున్నాం. ఒకవేళ యూజర్ ఫోన్ నంబర్‌లో వాల్యూ యాడ్ చేసినా మనం దాన్ని ఫోన్ నంబర్ ఫీల్డ్‌తోని ఓవర్ రైట్ చేస్తున్నాం. అలా అవ్వొద్దు అంటే మనం ఇక్కడ ఇంకో కండిషన్ యాడ్ చేస్తున్నా. కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నంబర్ ఈక్వల్స్ టు నల్. ఇక్కడ నేను ఎందుకు యూజ్ చేసా? ఆర్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే, నాకు మొబైల్ ఫోన్ నంబర్ అనేది నల్ ఉండకూడదు. అది నల్ ఉండనప్పుడు అండ్ సేమ్ టైమ్‌లో ఆ కాంటాక్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్ నల్ ఉన్నప్పుడు ఇది పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫోన్ నంబర్ ఫీల్డ్ ఎంప్టీ ఉండాలి. ఎంప్టీ ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ వాల్యూ ఏదైతే ఉందో అది దానికి అసైన్ చేయాలి అనుకుంటున్నా. సపోజ్ ఇది ఎంప్టీ ఉంది. ఇది ఎంప్టీ ఉన్నప్పుడు ఈవెన్ మొబైల్ ఫోన్ నంబర్ కూడా ఎంప్టీ ఉందనుకోండి. ఇది ఎలా పెర్ఫార్మ్ అవుద్ది? అసలు ఇది పెర్ఫార్మ్ చేసి వేస్ట్ కదా! యూజ్‌లెస్. సో, ఫోన్ నంబర్ ఎంప్టీగా ఉండి, మొబైల్ ఫోన్ నంబర్ ఎంప్టీ లేనప్పుడు పెర్ఫార్మ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు యూజర్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని ఎంటర్ చేసాడు. ఎంటర్ చేయడం వల్ల ఈవెన్ దో మొబైల్ ఫోన్ నంబర్ అనేది బ్లాంక్ లేదు. యూజర్ ఎంటర్ చేసాడు. ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేసాడనుకుందాం. సో, ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అవ్వదు కదా! ఎందుకంటే ఫోన్ నంబర్ ఫీల్డ్‌లో బ్లాంక్ లేదు. దాంట్లో సమ్ వాల్యూస్ ఉన్నాయి. సో, ఈ కండిషన్ ట్రూ అవ్వదు కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా ఎక్స్ట్రా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం స్టాప్ చేయాలి. ఇప్పుడు మనకున్న సినారియోకి ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ సరిపోతుంది. ఇది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట ఇంకా. ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు. బట్ ఇది ఒక సింప్లెస్ట్ అంటే ఇంకా ఒక సింపుల్ ఏబీసీ టైప్‌లో ఇదొక చిన్న ట్రిగ్గర్. రైట్? సో, ఇవాళ చెప్పిన ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీడియోని బ్రో బ్రో. బ్రో ఈ ఎల్స్ కండిషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదా బ్రో ఇంకా? ఇంక లేదు ఇంకా. ఎందుకంటే మనం ఎల్స్‌లో ఏం చేయాలనుకోవట్లేదు కదా! నేను. సపోజ్ మీరు అంటే ఇక్కడ ఎల్స్‌లో 2 కండిషన్స్ రాశారు. ఓకే. ఒకవేళ అది ఫాల్స్ అయితే మనం ఇంకో సింటాక్స్ రాయాలి గదా! లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మీరు ఇంకేదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడే ఎల్స్ కండిషన్ వస్తది. లేదా అవి 2 ఓకే. ఫాల్స్ అయినప్పుడు నేను ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయను అనుకుంటే ఇఫ్ అనే సరిపోద్ది మనకి. ఓకే. సో, ఇక్కడ థింగ్ ఏంటంటే సపోజ్ ఇవి 2 ట్రూ అవ్వలేదు. ఇవి 2 ఫాల్స్ అయినప్పుడు మీరే సపోజ్ లెట్స్ కన్సిడర్ ఆ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఫోన్ నంబర్ ఫీల్డ్ ఉందో సమ్ హార్డ్ కోడింగ్ చేయాలి అనుకుంటున్నారు. సమ్ వాల్యూ ఇలా.
ఇలా మీరు చేయాలనుకున్నప్పుడు ఈ హెల్త్ కండిషన్ యాడ్ చేయాలి. బట్ నా ఓకే. రిక్వైర్మెంట్‌లో ఏంటంటే ఇప్పుడున్న రిక్వైర్మెంట్‌లో ఫోను నంబర్ ఫీల్డ్ అప్‌డేట్ చేయాలి అంతే. ఏది మొబైల్ ఫోన్ నంబర్‌తోని. ఒకవేళ అది లేకపోతే మనం ఏం చేయకూడదు ఇంకా. తనేం చెప్పలేదు అది లేకపోతే ఏం చేయాలి అనేసి. సో, మనం అందుకే ఇంక ఎక్స్‌ట్రా ఓకే. హెల్త్ కండిషన్ ఏమి యాడ్ చేయట్లేదు. ఓకే బ్రో. ఓకే. ఫైన్. సో, ఒకసారి వీడియోని రివైండ్ చేసి క్లియర్‌గా నోట్ డౌన్ చేయండి పాయింట్స్. కాంటెక్స్ట్ వేరియబుల్స్ ఏంటి? ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? టైప్ ఆఫ్ డేటా ఎలా అవైలబుల్ ఉంది? న్యూ డేటా ఎప్పుడు? ఓల్డ్ డేటా ఎప్పుడు అవైలబుల్ ఉంది? ఈ బిఫోర్‌ని ఎలా చెక్ చేసాం? బిఫోర్‌లో, ఇన్సర్ట్‌లో ఎలా చెక్ ఇవి క్లారిటీ ఉంటే ఫౌండేషన్ క్లియర్ అవుద్ది. అండ్ ఈవెన్ మనం మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు ప్రీవియస్‌గా ఒక 7 టాపిక్స్ ఏవైతే నేర్చుకున్నారో డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్స్, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఇక్కడ నేర్చుకున్నవే ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఎక్స్‌ట్రా 1 లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయమన్నమాట. ఇప్పుడు ఈవెన్ మనం లాజిక్ పర్ఫార్మ్ చేయడానికి అదే యూజ్ చేసాం. ఒకటి ఫర్ లూప్ యూజ్ చేసాం. ఒకటి ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. ఒకటి అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం. అండ్ దెన్ కండిషనల్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసాం. అండ్ దెన్ ఇది కూడా కంపారిజన్ ఆపరేటర్స్. రైట్? సో, మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న కాన్సెప్ట్సే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాను నేను. ఎక్స్‌ట్రా ఒక్కటి కూడా మనం యాడ్ ఏం చేయలేదు. సో, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి ఇవాల్టి వీడియోని క్లియర్‌గా మీరు నోట్ డౌన్ చేసి పెట్టండి. ఇంకా మనం ఫర్దర్‌గా ఎళ్ళే ముందు మీకేంటి అంటే, ఇంకా డిఫికల్టీ రిలేటెడ్ మనకొస్తుంటాయి కాబట్టి, అవి చేయడానికి ఈజీ ఉంటుంది. బ్రో అక్కడ ట్రిగ్గర్ డాట్ హలో! ట్రిగ్గర్ డాట్ న్యూ అని పెంచండి. ట్రిగ్గర్ డాట్ న్యూ ఉంది కదా బ్రో. అవును. అది బేసిక్‌లీ అది లిస్ట్ కింద వస్తదా బ్రో? నార్మల్‌గా మనం మ్యాప్ అని మెన్షన్ చేస్తే మ్యాప్ కింద వస్తది. రైట్. ట్రిగ్గర్ డాట్ న్యూ అంటే జస్ట్ న్యూ. మ్యాప్ కావాలంటే న్యూ పక్కన మ్యాప్ అని యాడ్ చేయండి. ఓకే. ఓకే బ్రో. చలో. ఓకే బ్రో. ప్రాక్టీస్ చేయండి. వీడియో అప్‌లోడ్ చేసేస్తా. ఓకే బ్రో. థాంక్ యూ బ్రో.